హలో గైస్, వెల్కమ్ టు స్పోర్టెక్స్ తెలుగు. ఐపీఎల్ ఈరోజు జరగబోయే 17th మ్యాచ్ గురించి మాట్లాడుకుంటే ఈ మ్యాచ్ పంజాబ్ కింగ్స్ అండ్ సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య జరగబోతుంది. సో దానికన్నా ముందు లాస్ట్ 8 మ్యాచెస్లో నేను ప్రెడిక్ట్ చేసిన టీమ్సే గెలిచాయి. ఒకసారి చెక్ చేయండి. అండ్ మీకు నేను అనాలిసిస్ కనుక నచ్చితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ ఈ పంజాబీ ఫ్లేవర్ మ్యాచ్ గురించి డిస్కస్ చేస్తూ రెండు టీమ్స్ హెడ్ టు హెడ్ రికార్డ్స్, గ్రౌండ్ స్టాట్స్, కీ ప్లేయర్స్ అండ్ కీ బ్యాటిల్స్ గురించి మాట్లాడుకుందాం. సో ముందు పంజాబ్ కింగ్స్ అయితే సూపర్ ఫామ్లో ఉన్నారు. ఆడిన అన్ని మ్యాచెస్ గెలిచారు. బ్యాటింగ్ మరియు బౌలింగ్ రెండు డిపార్ట్మెంట్స్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉన్నారు. మరోపక్క ఎస్ఆర్ఎస్ టీం ఆడిన 3 మ్యాచెస్లో ఒక మ్యాచ్ మాత్రమే గెలిచారు. కానీ ఆ 3 మ్యాచెస్లో కూడా ఓవరాల్ పర్ఫార్మెన్స్ బాగుందని చెప్పుకోవచ్చు. అండ్ ఈ మ్యాచ్ మహారాజా యదువంతర్ సింగ్ స్టేడియం ముల్లన్పూర్లో అయితే జరగబోతుంది. సో ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ పిచ్చెస్ ఉంటాయి. ఒక పిచ్లో ఆడితే 200+ రన్స్ ఈజీగా వస్తాయి. దాన్ని డిఫెండ్ చేయడం కూడా కష్టం. అండ్ ఇంకో పిచ్లో 160 to 170 ఈజీగా డిఫెండ్ చేసుకోవచ్చు. లాస్ట్ ఇయర్ మనం చూసాం 112 రన్స్ పంజాబ్ కింగ్స్ డిఫెండ్ చేసుకుంది. అండ్ ఎస్ఆర్ఎస్ దగ్గర డేంజరస్ బ్యాటర్స్ ఉండడం వల్ల నా ఒపీనియన్ ప్రకారం స్లో వికెటే ఇవ్వచ్చు. అండ్ ఈ గ్రౌండ్లో ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూసుకుంటే 168గా ఉంది. అండ్ సెకండ్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 161గా ఉంది. సో అంత పెద్ద డిఫరెన్స్ అయితే లేదు. అండ్ హై స్కోరింగ్ వికెట్ ఇస్తే ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 220 to 230 రన్స్ అయితే ఖచ్చితంగా కొట్టి డిఫెండ్ చేసుకోవచ్చు. లేదా రన్ ప్రకారం చేసింగ్ ఆప్షన్ కూడా చేసుకోవచ్చు టాస్ గెలిచిన కెప్టెన్. అండ్ లాస్ట్ అండ్ హెడ్ టు హెడ్ మ్యాచెస్ కనుక చూసుకుంటే రెండు టీమ్స్ మధ్య ఎస్ఆర్ఎస్ 7 times గెలిస్తే పంజాబ్ కింగ్స్ జస్ట్ 3 times మాత్రమే గెలిచారు. అండ్ ఈ గ్రౌండ్లో ఈ రెండు టీమ్స్ మధ్య ఒక మ్యాచ్ జరిగింది. దానిలో కూడా ఎస్ఆర్హెచ్ఏ గెలిచింది. అంటే ఎస్ఆర్హెచ్ పంజాబ్ మీద క్లియర్ డామినేషన్ చూపిస్తుంది. అండ్ ఎవరికి గెలిచే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని చూడాలంటే ముందుగా రెండు టీమ్స్ ఒక ప్రాబబుల్ ప్లేయింగ్ 11 చూద్దాం. సో ముందుగా పంజాబ్ కింగ్స్ ఒక ప్రాబబుల్ ప్లేయింగ్ 11 చూసుకుంటే ఓపెనర్స్గా ప్రప్సిమ్రన్ సింగ్ అండ్ ప్రియాంష్ ఆర్యా. అండ్ తర్వాత కాపర్ కాన్లీ, శ్రేయస్ అయ్యర్, నేహల్ వదేరా, శశాంక్ సింగ్, మార్కస్ స్టోయినిస్, మార్కో యాన్సన్, జేవియర్ బాట్లెట్, వైశాఖ్ విజయ్ కుమార్, హర్షదీప్ సింగ్. ఇంపాక్ట్ ప్లేయర్గా యూజీ చాహల్ ఆడొచ్చు. పంజాబ్ టీంలో పెద్ద చేంజెస్ ఏం చేయకపోవచ్చు. బ్యాటింగ్లో బౌలింగ్లో అందరూ వాళ్ళ రోస్ పర్ఫెక్ట్గా చేస్తున్నారు. నేహల్ వదేరా ఫామ్ కొద్దిగా బాగోలేదనే చెప్పొచ్చు. కాబట్టి తన ప్లేస్లో ఎవరైనా ఎక్స్చేంజ్ చేయొచ్చు. కానీ మ్యాక్సిమం విన్నింగ్ కాంబినేషన్తో చేంజెస్ చేయకపోవడం బెటర్. అండ్ ఇప్పుడు సన్ రైజర్స్ హైదరాబాద్ ఒక ప్రాబబుల్ ప్లేయింగ్ 11 చూసుకుంటే ఓపెనర్స్గా అభిషేక్ శర్మ అండ్ ట్రావిస్ హెడ్. అండ్ తర్వాత ఇషాన్ కిషన్, హెన్రిక్ క్లాసెన్, లివింగ్స్టోన్, నితీష్ కుమార్ రెడ్డి, అన్కేత్ వర్మ, హర్ష్ డూబే, శివాంగ్ కుమార్, హర్షల్ పటేల్, జయదేవ్ ఉన్నత్కర్ అండ్ ఇంపాక్ట్ ప్లేయర్గా ఇషాన్ మలింగా. సన్ రైజర్స్ హైదరాబాద్ టీం కూడా పెద్ద చేంజెస్ ఏం చేయకపోవచ్చు. టీం బాగానే ఉంది, కానీ ఎగ్జిక్యూషన్లో ఫెయిల్ అవుతున్నారు. అందుకే ప్రీవియస్ మ్యాచ్లో ఓడిపోయినా సేమ్ టీంతో వెళ్ళడం కరెక్ట్ ఆప్షన్. సో ఈ మ్యాచ్లో ప్లేయర్స్ టు వాచర్ కనుక చూసుకుంటే పంజాబ్ కింగ్స్ తరపున స్టోయినిస్, యూజీ చాహల్ అండ్ మార్కో యాన్సన్. ఈ లిస్టులో నేను ఒక బ్యాట్స్మెన్ పేరు కూడా పెట్టలేదు. ఎందుకంటే ఈ మ్యాచ్లో స్లో ట్రాక్స్ అయినా ఫాస్ట్ ట్రాక్స్ అయినా మీడియం పేసెస్ కీ రోల్ ప్లే చేస్తారు. సో స్టోయినిస్ వికెట్ స్లోగా ఉంటే చాలా బాగా ఆడతాడు. అండ్ ఇప్పటివరకు అంత గ్రేట్ ఫామ్లో కనబడలేదు స్టోయినిస్. కానీ తన పవర్ మరియు క్యాపబిలిటీ గురించి అందరికీ తెలుసు. అండ్ బౌలింగ్లో కూడా చేంజ్ ఆఫ్ డెలివరీస్ చాలా ఎఫెక్టివ్గా యూజ్ చేస్తాడు. అది తనకు అడ్వాంటేజ్ అనే చెప్పొచ్చు. అండ్ మార్కో యాన్సన్ కూడా ఆల్మోస్ట్ స్టోయినిస్ లాగే, కానీ లెఫ్ట్ ఆర్మ్ పేసర్ కాబట్టి ఎస్ఆర్ఎస్ మిడిల్ ఆర్డర్కి ఒక ప్రాబ్లం అయితే క్రియేట్ చేయొచ్చు. బ్యాట్తో కూడా రన్స్ కాంట్రిబ్యూట్ చేస్తాడు. ప్లస్ రీసెంట్ ఫామ్ కూడా సూపర్గా ఉంది. అండ్ చాహల్ గురించి మాట్లాడుకుంటే చాహల్ సూపర్ ఫామ్లో ఉన్నాడు. ఎక్స్పీరియన్స్ స్పెల్స్ వేయట్లేదు. ఎస్ఆర్ఎస్ బ్యాటింగ్ లైనప్లో ఆల్అౌట్ చేయాలంటే చాహల్ కీ రోల్ అయితే ప్లే చేయొచ్చు. అండ్ ఇప్పుడు సన్ రైజర్స్ హైదరాబాద్ ఒక కీ ప్లేస్ కనుక చూసుకుంటే హర్షల్ పటేల్, జయదేవ్ ఉన్నత్కర్ అండ్ అభిషేక్ శర్మ. సో హర్షల్ పటేల్ ఎందుకంటే పంజాబ్ కింగ్స్ బ్యాట్స్మెన్ మీద తనకి మంచి రికార్డ్ అయితే ఉంది. తన స్లోయర్ డెలివరీస్ చాలా ఎఫెక్టివ్గా ఉంటాయి. అండ్ ఉన్నత్కర్ కూడా సేమ్ రీజన్ వల్ల ఇంపార్టెంట్. థర్డ్ మ్యాచ్లో ఎక్స్పెన్సివ్ అయినా ఫస్ట్ 2 మ్యాచెస్లో మంచి బౌలింగ్ వేశాడు. అండ్ లెఫ్ట్ ఆర్మ్ పేసర్ అవ్వడం వల్ల పంజాబ్ కింగ్స్ రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్కి ఇబ్బంది అయితే కలిగిస్తాడు. అండ్ అభిషేక్ శర్మ ఎందుకంటే అభిషేక్ శర్మ బేసిక్గా పంజాబీ. తన సొంత ఫ్రాంచైజీ మీద మాత్రం చాలా బాగా ఆడతాడు. మంచి యావరేజ్ కూడా ఉంది. అండ్ లాస్ట్ ఇయర్ కూడా పంజాబ్ కింగ్స్ అగైనెస్ట్ సెంచరీ కొట్టాడు. అందుకే ఎస్ఆర్ఎస్ ఫ్యాన్స్ అండ్ మేనేజ్మెంట్ తన నుంచి అయితే సేమ్ అదే నాకు ఎక్స్పెక్ట్ చేస్తారు. అండ్ ఈ మ్యాచ్లో కీ బ్యాటింగ్స్ కనుక చూసుకుంటే పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ప్రియాంష్ ఆర్యా వర్సెస్ హర్ష్ డూబే. సో ప్రియాంష్ ఆర్యా పవర్ ప్లేలో అగ్రెసివ్ ప్లేయర్. పవర్ ప్లేని కంపల్సరీగా యూజ్ చేయడానికి ట్రై చేస్తాడు. అండ్ రీసెంట్ మ్యాచెస్లో మనం చూసాం ఎస్ఆర్హెచ్ సీజన్లో హర్ష్ డూబే చేత 1 or 2 overs పవర్ ప్లేలో వేయించడం చూసాం. అండ్ అగ్రెసివ్ బ్యాట్స్మెన్కి హర్ష్ డూబే ఎలా బాల్ చేస్తారో చూడాలి. అండ్ సెకండ్ బెట్లో వచ్చేసి శ్రేయస్ అయ్యర్ వర్సెస్ హర్షల్ పటేల్. సో అయ్యర్కి ఎస్ఆర్హెచ్ బౌలర్స్ మీద మంచి రికార్డ్ ఉంది, కానీ హర్షల్ పటేల్ మీద అంత మంచి రికార్డ్ లేదు. 5 innings 4 times అవుట్ అయ్యాడు. అండ్ ఈసారి కూడా హర్షల్ తన స్లోయర్ బాల్స్తో అయ్యర్ని అవుట్ చేస్తాడో లేదో చూడాలి. అండ్ థర్డ్ బ్యాట్లో వచ్చేసి కాపర్ కాన్లీ వర్సెస్ శివాంగ్ కుమార్. సో శివాంగ్ కుమార్ స్కిల్స్ చాలా ఇంప్రెసివ్గా ఉన్నాయి. అండ్ కాపర్ కాన్లీ ఫస్ట్ 2 మ్యాచెస్లో స్పిన్ ఎంత బాగా ఆడుతుందో చూసాం. ఈజీగా 6 కొడుతున్నాడు. సో ఈ చైనా యాక్షన్తో శివాంగ్ కుమార్ ఎంతవరకు కంట్రోల్ చేస్తాడో చూడాలి కాపర్ కాన్లీని. అండ్ ఎస్ఆర్ఎస్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు మనం చూసుకుంటే ఫస్ట్ బ్యాట్లో వచ్చేసి అభిషేక్ శర్మ వర్సెస్ బాట్లెట్. సో అభిషేక్కి హర్షదీప్ అండ్ మార్కో యాన్సన్ మీద మంచి రికార్డ్స్ అయితే ఉన్నాయి. వాళ్ళ బౌలింగ్లో చాలా బాగా ఆడాడు. కానీ బాట్లెట్ పంజాబ్ కింగ్స్ వెళ్ళి బ్రేక్ త్రూస్ ఇవ్వడంలో కీ రోల్ ప్లే చేస్తున్నాడు. సో ఈ మ్యాచ్లో ఏం చేస్తాడో చూడాలి. అండ్ సెకండ్ బ్యాట్లో వచ్చేసి ఇషాన్ కిషన్ వర్సెస్ చాహల్. సో ఇషాన్ పవర్ ప్లే సర్వే అయితే ఎంత డేంజర్స్గా ఆడుతున్నాడో ప్రీవియస్లో మ్యాచెస్లోనే చూసాం. అలాంటి ప్లేయర్ని ఆపాలంటే యూజీ తన ట్రిక్స్ని బయటికి తీయాలి. అండ్ ఐపీఎల్లో కూడా యూజీ సూపర్ ఫామ్లో ఉన్నాడు. అది పంజాబ్ కింగ్స్కి పెద్ద అడ్వాంటేజ్ అనే చెప్పొచ్చు. అండ్ థర్డ్ బ్యాట్లో వచ్చేసి క్లాసెన్ వర్సెస్ స్టోయినిస్.
ఎస్ఆర్హెచ్ బ్యాక్ బోన్ అయిన క్లాసిన్ ఆల్మోస్ట్ అందరి బౌలర్స్ మీద మంచి రికార్డు ఉంది. కానీ స్టోనిస్ బౌలింగ్లో క్లాసిన్ ఇబ్బంది అయితే పడ్డాడు. 5 ఇన్నింగ్స్లో 4 టైమ్స్ అవుట్ అయ్యాడు. అండ్ ఈ బ్యాట్లో ఎవరు గెలుస్తారో చూడాలి ఈసారి. అండ్ ఫైనల్ ప్రెడిక్ట్ ఏంటంటే పంజాబ్ కింగ్స్ గెలవాలంటే ఫస్ట్ నుంచి ఫాలో చేస్తున్న డిసిప్లిన్ కంటిన్యూ చేయాలి. కరెక్ట్ లెంత్లో బౌలింగ్ చేస్తే ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్ని మిస్టేక్ చేస్తారు. అప్పుడు పంజాబ్ కింగ్స్ గెలిచే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. లేదా ఎస్ఆర్హెచ్ గెలవాలంటే ప్రతి బాల్ని హిట్ చేయకుండా మెరిట్ ఉన్న బాల్ని రెస్పెక్ట్ ఇస్తూ ఆడాలి. బౌల్లో కూడా రన్స్ కంట్రోల్ అయితే చేయాలి. సో నా ఫైనల్ ప్రిడిక్షన్ ఏంటంటే పంజాబ్ కింగ్స్ ఈ మ్యాచ్ గెలవచ్చని అనుకుంటున్నా. అండ్ అలాగే సెకండ్ మ్యాచ్ వీడియో అయితే నేను చేయలేకపోతున్నా. అండ్ సెకండ్ మ్యాచ్లో సిఎస్కే వర్సెస్ డీసీ మ్యాచ్లో నా ప్రిడిక్షన్ ప్రకారం అయితే చెన్నై సూపర్ కింగ్స్ ఈ మ్యాచ్ గెలుస్తుందని అనుకుంటున్నా. సో మీరేమనుకుంటున్నారు? ఎస్ఆర్హెచ్ గెలుస్తారా లేదా పంజాబ్ కింగ్స్ గెలుస్తుందా? అండ్ అలాగే ఢిల్లీ క్యాపిటల్స్ గెలుస్తారా లేదా చెన్నై సూపర్ కింగ్స్ గెలుస్తుందా? ఎవరు విన్నింగ్ స్ట్రీక్ కంటిన్యూ అవుతుంది? కమెంట్స్లో అయితే చెప్పండి. అండ్ వీడియో కనుక నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.